తెలంగాణలో బీజేపీకి ఊహించని రిజల్ట్స్ రాబోతున్నాయని కేంద్ర మంత్రి స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అయినా ప్రజలు మిమ్మల్ని విశ్వసించరని ఎద్దేవా చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈసారి బీజేపీకి భారీగా ఓట్లు పడ్డాయని తెలిపారు. మజ్లిస్ వ్యవహరించిన తీరు కూడా ఎన్నికల్లో బీజేపీకి కలిసొచ్చిందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగు కాబోతుందని జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం మటర్ ఫ్లాప్ అయిందని విమర్శలు గుప్పించారు. ప్రయాణికుల కారణంగా ఏదైతే ఖర్చు అవుతా ఉందో, ఏదైతే ఆర్టీసీ మీద భారం పడతా ఉందో దాన్ని వెంటనే నెల నెల చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనిస్తున్నాం. కానీ అది కూడా చెల్లించకుండా ఈ రోజు మేము ఆ పథకం అమలు చేశామని ఈ రోజు దాటవేసేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించేస్తా చేస్తా ఉంది. అది నిరుద్యోగ వృత్తి కావచ్చు, మహిళలకు నెలకు 2,500 రూపాయలు కావచ్చు, నిరుద్యోగ వృత్తి కింద నెలకు 4,000 రూపాయలు కావచ్చు, పెన్షన్స్ పెంచే కార్యక్రమం కావచ్చు 4,000కు, లేకపోతే ఎకరానికి 15,000 రూపాయలు కావచ్చు, కౌలు రైతులకు ఎకరకు 15,000, రైతు కూలీలకు నెలకు 12,000, ఏది కూడా రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామని చెప్పి వీళ్ళ యొక్క 6 గ్యారెంటీల్లో హామీ ఇవ్వడం జరిగింది. తులం బంగారము, పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తామని చెప్పి, పెళ్లిళ్ళ సీజన్ అయిపోతుంది కానీ తులం బంగారం ఇవ్వడం లేదు. ఇవన్నీ ఆ గ్యారెంటీలలో ఉన్నాయి. ఆ రకంగా అనేక రకాల 420 హామీలు రేవంత్ రెడ్డి ఇచ్చాడు. కాబట్టి రేవంత్ రెడ్డి అబద్దాలు ఆడడంలో, బురదలే విషయంలో ఇకనైనా మానుకొని ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెడితే తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు మేలు జరుగుతుంది. ఎన్నికలకు ముందు పూనకం పట్టినట్టు రేవంత్ రెడ్డి బీజేపీని విమర్శించడం, మోడీ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం, ఒక ప్రధానమంత్రి తాను ఒక ముఖ్యమంత్రి అనేటువంటి విషయం మర్చిపోయి మరి ఆయన ఆ రకంగా ఆరోపణలు చేశాడు. దానికి ఖచ్చితంగా ప్రజలు జూన్ 4 నాడు తెలుస్తుంది. దాని ఫలితం ఏ రకంగా ఉండబోతుందో. ఒకటే, ఈరోజు ఎన్నికలు పూర్తయినాయి, ఫలితాలు జూన్ 4న వస్తాయి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 400 పైచీలకు హామీలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిందో వాటి అమలుకు ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తాం. చివరి వరకు పోరాటం చేస్తాము. అడుగున కాంగ్రెస్ పార్టీని నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తాం. అందుకే మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాము, ఇకనైనా బురద జల్లేటువంటి రాజకీయాలకు, నీచమైనటువంటి రాజకీయాలకు దిగజారకుండా ఇచ్చినటువంటి హామీలపైన దృష్టిని కేంద్రీకరిస్తే మరి తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన కూడా దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఈరోజు తెలంగాణలో గడ్డు కాలం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. దాన్ని కూడా దృష్టిని కేంద్రీకరించి ఇచ్చినటువంటి హామీల అమలుకు కావలసినటువంటి ఆర్థిక వనరుల సమీకరణ ఏ రకంగా చేయబోతున్నారు. రెండోది, గతంలో టీఆర్ఎస్ పార్టీ హయాంలో అమలు చేసినటువంటి పథకాల మీద కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరి తెలంగాణకు చెప్పాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి పైన.